ఆంధ్రప్రదేశ్లో పశువుల అక్రమ రవాణా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. రాత్రి వేళల్లో జాతీయ రహదారులపై దూసుకెళ్తున్న డబుల్ డెక్కర్ వాహనాలు ఊపిరాడకుండా కుక్కేసి తరలిస్తున్న గేదెలు, ఆవులు, ఎద్దులు ప్రజలను కలిచివేస్తున్నాయి. చట్టాలు, కోర్టు ఆదేశాలు, జంతు సంక్షేమ నిబంధనలు అన్నింటినీ బహిరంగంగానే ధిక్కరిస్తూ సాగుతున్న ఈ అక్రమ రవాణా వెనుక భారీ మాఫియా నెట్వర్క్ పనిచేస్తున్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ప్రజలకు దగ్గరగా పాలన అందించాలనే లక్ష్యంతో కొత్త ప్రయోగంగా నిలుస్తుంది ప్రజా దర్బార్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పాలేరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అలసిపోయిన ప్రజలకు ఇప్పుడు అధికారులు స్వయంగా గ్రామాలకు వెళ్లి సమస్యలు స్వీకరిస్తున్నారు. రెవెన్యూ, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ధరణి, రేషన్ కార్డులు, ఉపాధి హామీ, గృహ నిర్మాణం, సాగునీరు వంటి అనేక సమస్యలను ఒకే వేదికపై వినిపించే అవకాశం ప్రజలకు కలుగుతుంది. నేటి ప్రశ్నపత్రం లీక్ అయి ఏకంగా పరీక్షని రద్దు చేయాల్సిన దుస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆర్తి శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విపాది శ్రీనివాస్ మాట్లాడారు. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వం అసమర్థత కారణంగా ప్రశ్నపత్రం లీకేజీ అయిందన్నారు. భావి భారత వైద్యాధికారులు కావాలనుకున్న విద్యార్థులు కలను కేంద్రం ప్రభుత్వం చిదిమేసిందని మండిపడ్డారు. కష్టపడి చదివిన ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందన్నారు. కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఐఎఫ్టీయూ మహిళా నాయకురాలు ధర్నా చేపట్టారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను అరెస్ట్ చేయాలని, కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ను తొలగించాలని ఐఎఫ్టీయూ, పీడీఎస్యూ, పీఓడబ్ల్యూ మహిళా సంఘాలు నిరసనకు దిగారు. ఇక పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న ఐఎఫ్టీయూ మహిళా నాయకురాలు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. వైసీపీ నేతలు గాలం హరికృష్ణ, చొప్ప రమేష్, షేక్ అంజాద్ భాషల నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ పీఏసీఎస్ చైర్మన్ తలచీరు ముస్తాన్ బాబు పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీ పని చెప్తామని వైసీపీ కార్యకర్తల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జోగిపేటలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. ప్రైవేట్ స్కూల్ బస్సులు నుంచి 50 లీటర్ల, మరో చోట లారీ నుంచి 100 లీటర్ల డీజిల్ గ్యాంగ్ చోరీ చేసింది. స్కూల్ యాజమాన్యం ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనపై స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి వాడిన కార్ని కూడా దొంగతనం చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో రికార్డైన చెడ్డీ గ్యాంగ్ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో దారుణం జరిగింది. నగరంలోని రాణిగారి తోటకు చెందిన మీసాల కుమార్ అలియాస్ కృష్ణారావుని గుర్తు తెలియని వ్యక్తులు నాపరాయి, బీరు సీసాలతో కొట్టి హత్య చేశారు. పెయింటింగ్ పని చేస్తూ రాణిగారి తోటలో ఉంటున్న కుమార్కు 5 ఏళ్ల క్రితం మౌనికతో వివాహం జరిగింది. న్యూ రాజరాజేశ్వరిపేటం కేజీఎఫ్ అపార్ట్మెంట్స్ వద్ద రాత్రి కుమార్పై దాడి చేశారు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుమారుణ్ణి ఆసుపత్రికి తరలించగా దారిలోనే మృతి చెందాడు. హత్య కేసులో 3 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత గొడవలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలం ఉనదూరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న మా ఇళ్లపై కొంతమంది బడాబాబుల స్వార్థం కోసం తమ ఇల్లులు కొల్లగొడుతున్నారని బాధితులు తమ బాధను వెలిబుచ్చుకుంటున్నారు. ఇటువంటికి సంబంధించినటువంటి పన్ను, కొలాయి పన్ను, రోడ్డు పన్నులు అన్నీ చెల్లించుస్తున్నామని బాధితులు తెలిపారు. అధికారులు తమకు ఆర్థికంగా ప్రత్యేకంగా సహకరించి ప్రభుత్వం సొంతంగా ఇల్లు నిర్మించివ్వాలని బాధితులు వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామంలో పంటకు నిప్పు అంటుకోగా ఆర్పే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలో పడి రైతు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. లక్ష్మణచాంద మండలం కనకాపూర్ గ్రామానికి చెందిన రైతు మంద గంగన్న గ్రామ సమీపంలో తన పంట చేనులో మొక్కజొన్న సాగు చేశారు. కోత పూర్తవడంతో మధ్యాహ్నం చేనుకు వెళ్లి ఎండిపోయిన కర్రలకు నిప్పు పెట్టారు. గాలి కారణంగా పక్కనే ఉన్న కోత కోయని వరి పైరు వైపు కూడా మంటలు వ్యాపించాయి. ఇక ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మంటలో పడి మృతి చెందారు. జనార్దన్ అక్కడికి చేరుకోగా అప్పటికే గంగన్న మరణించి కనిపించారు.
ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అభినందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల నుండి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని, సరైన అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తే వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారని అన్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో గ్రామ దేవతల పూజలు అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ దేవత అమ్మవారి ప్రతిరూపమేనని, గ్రామ దేవతలను పూజించడం వల్ల గ్రామానికి, ప్రజలకు మంచి జరుగుతుందని కమలానంద స్వామి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణ మహిళలు, పెద్దలు, యువకులు అందరూ కూడా పాల్గొని పెద్దమ్మ తల్లికి విశిష్ట పూజలు చేశారు. మహిళలు పెద్దమ్మ తల్లికి వడిబియ్యం సమర్పించి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా కాల్వాయిలోని పశు వైద్యశాలలో పశు గణాభివృద్ధి సంస్థ, కొవ్వూరు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆడదూడల అందాల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ దూడలకు 1, 2, 3 బహుమతులు అందజేయగా పాల్గొన్న ప్రతి పాడి రైతులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఇక అదేవిధంగా పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం చట్టాల నివారణ, మందులు, విటమిన్లు, లవణ ద్రవాలను ఉచితంగా పంపిణీ చేశారు. గొర్రెల కాపర్లకు మేలు చేసేందుకే గొర్రెల సంత ప్రారంభించినట్లు మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన గొర్రెల సంతను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రతి గిద్దలూరు మార్కెట్ యార్డు ఆవరణలో పశువుల సంత ఇప్పటికే నిర్వహిస్తున్నామని, ఇప్పుడు ప్రతి బుధవారం మేకలు, గొర్రెల సంత నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. శ్రీకాకుళంలోని పలాసలో ఫోటో స్టూడియోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో జీడిపిక్క బొమ్మ దగ్గరలో ఉన్న డిలైట్ ఫోటో స్టూడియోలో షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో కంప్యూటర్, ప్రింట్స్, పలు మెటీరియల్స్, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. వీటి విలువ సుమారు 2 లక్షల వరకు ఉంటుందని బాధపడుతూ యజమాని రమేష్ తెలిపారు. ఈ నేపథ్యంలో సృష్టి ఐక్యత ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు వచ్చి స్టూడియో యజమాని రమేష్కు సంఘీభావం తెలియజేశారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని జనార్దనవరం, పర్వతాపురం సహా పలు గ్రామాల్లో పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇక దొంగతనం నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని హెచ్చరించారు. అనుమతులు లేని వ్యక్తులు కనిపిస్తే, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. అలాగే ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేవారు ముందస్తుగా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో మైక్ ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించారు. మహబూబాబాద్ జిల్లాలో బాలాజీ గార్డెన్లో రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన తొలిసారిగా ఈ ప్రాంతానికి వచ్చిన వేం నరేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలికి అభినందన సభ నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు గజమాలలు, శాలువలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీలు పోరిక బలరాం నాయక్, రఘురాం రెడ్డిలు ఈ ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి మెగా డిపో ఏర్పాటుకు పాటుపడతానన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం కోర్పులు గ్రామ రైతులు సుల్తాన్పూర్ వద్ద 161వ జాతీయ రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు సకాలంలో జరగడం లేదని, కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోయారు. ధాన్యం కొనుగోలు జాప్యానికి నిరసనగా జాతీయ రహదారిపై వరి ధాన్యాన్ని పోసి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, కోహెడ, బొజ్జంకి మండలాల్లోని మార్కెట్లో ధాన్యం అధికంగా నిల్వ ఉండడంతో లారీల కొరత వలన రైతులు తీవ్రంగా ఇబ్బంది కలుగుతుండడంతో ఇక శనిగరం వద్ద కరీంనగర్ హైదరాబాద్ హైవేపై లారీల కోసం ఆర్డీఓ ఇక ఎంఎంఎంవి వై శ్రీకాంత్ రెడ్డి వచ్చిపోయే లారీలను ఆపుతూ వివిధ మార్కెట్లకు లారీలను పంపిస్తూ ఉండడంతో అకస్మాత్తుగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం దూసుకెళ్తుందని, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు నాణ్యతకు, నమ్మకానికి చిహ్నంగా మారుతుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తయారీ రంగం పురోగతిని వివరిస్తూ ఆయన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను కూడా పంచుకున్నారు. ఇక మొబైల్ ఫోన్లు, స్క్రీన్ల నుంచి మొదలుకొని ఏసీలు, బైకులు, కార్ల వరకు కూడా భారతీయులు విశ్వసించే ఎన్నో బ్రాండ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయి అని లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో ప్రసంగించిన డీఎంకే నేత మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తన పాత వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. మనుషుల మధ్య దూరాన్ని పెంచి విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని అంతం చేయాలన్న తన నినాదాన్ని ఆయన మళ్లీ లేవనెత్తారు. అయితే ఇదే సమయంలో ఆయన రాజకీయ పరిణితిని కూడా ప్రదర్శించారు. కొత్త ముఖ్యమంత్రి విజయ్కు శుభాకాంక్షలు తెలుపుతూనే సభలో అధికార ప్రతిపక్షాలు వేరువేరుగా ఉన్నప్పటికీ తమిళనాడు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని, సభలో రాజకీయ మర్యాదలు కొనసాగాలని కోరారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి, మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు వ్యవహారంలో పోలీసుల చర్యలను విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం లేదని, కేసు నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చీరాల మండలం పిట్టువారిపాలెంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ధర్మపత్ని బాలకొండమ్మ ధ్వజస్తంభం ప్రతిష్ఠ, అలాగే జంట నాగులు ప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక హారతులు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించగా గ్రామ ప్రజలు, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్లలోని కేసారి జ్యువెలరీ గోల్డ్ షాప్లో బెంగళూరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బెంగళూరులో జరిగిన జ్యువెలరీ చోరీ కేసుతో సంబంధం ఉందన్న సమాచారంతో ఈ చర్యలు చేపట్టారు. ఇక నిందితుడిచ్చిన సమాచారంతో బంధువుల షాప్లో దాచిన బంగారం, వెండి ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో 3 కిలోల బంగారం, 30 కిలోల వెండి చోరీ జరిగినట్లు సమాచారం. అయితే రికవరీ అయిన మొత్తం వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలు సహించారని హెచ్చరించారు. జిల్లా అభివృద్ధిలో పెమ్మసాని కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వైసీపీకి నేతలు సంస్కారాలు మర్చి మాట్లాడుతున్నారని విమర్శించిన ఆయన ప్రజలు గుణపాఠం త్వరలోనే చెబుతారని అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రాజపాలెం మండలానికి చెందిన వ్యక్తి బస్సు ఢీకొని మరణించారు. సత్యసాయి జిల్లాలో ఎంఎస్ గేట్ సమీపంలో ఇటుకల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో గాయపడ్డ రమేష్ చికిత్స పొందుతూ మృతి చెందారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో వైసీపీ పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి ఆధ్వర్యంలో మొక్కజొన్న రైతుల పరామర్శ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు అందరూ హాజరవుతున్నారని సమాచారం. కర్నూలు జిల్లాలో వైసీపీ యువజన విభాగం సిటీ ప్రెసిడెంట్ బాలు పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. కేసు నమోదు చేయకపోయినా స్టేషన్కు రమ్మంటూ ఒత్తిడి చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే కర్నూలు 3 టౌన్ పోలీసులు వేధించారని బాధితులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి బాధితుని పరామర్శించారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరించారు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం చాగంటి వారిపాలెం గ్రామంలో ఓ ఇంట్లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటనా స్థలంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉండడంతో ఇద్దరిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు క్రోసూరు మండలం 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన షేక్ సైదాబీ 34గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా చమ్మండి వారితోట మూలపేటలోని పాండురంగస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తొలి రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం, అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలో మాడుగుల మండలం వీరనారాయణవనం పంచాయతీ పరిధిలోని ఒండ్రు వీధి, గొర్రెగడ్డ గ్రామాల వద్ద బ్రిడ్జి పనులు అసంతృప్తిగా నిలిచిపోయాయి. సుమారు 500 కుటుంబాలు రహదారి సౌకర్యం లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నట్లు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న అవసరాలకైనా గడ్డ దాటి గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. రేషన్, పింఛను, విద్య, వైద్యం కోసం తీవ్ర కష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. ఎన్నోసార్లు అధికారులను కలిసినా పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలిపారు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పోలీసెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 12,000 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లాలో 7,000 మంది విద్యార్థులు, కామారెడ్డి జిల్లాలో 5,000 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలైన నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్ వంటి ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 25న ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆశ్వారావుపల్లి గ్రామ శివార్లోని వెంకటసాయిపాలెం దొడ్డిగుట్ట సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 7 ఎకరాల ఫామ్ ఆయిల్ తోట దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో ఆరుకొండ శ్రీధర్కు చెందిన 7 ఎకరాల పామ్ ఆయిల్ తోట దగ్ధమైందని తోట కాపరి శ్రీకాంత్, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ కూడా తెలియజేశారు. ఇక మంటలు ఒక్కసారిగా రావడంతో చెట్లతో పాటు డ్రిప్ పైపులు, కరెంటు వైర్లు కాలిపోవడంతో నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో హనుమాన్ జయంతి వేడుకలను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా నర్సాపురం మండలం సీతారాంపురం మీదుగా లక్ష్మేశ్వరం దేవుని తోటలోని అభయాంజనేయ స్వామి ఆలయం వరకు భారీ హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పుంగనూరులో యూజర్ టాక్స్ బకాయి కారణంగా వీబీఎస్ ఫంక్షన్ హాల్ గేటు ముందర చెత్త వేయించారని స్థానికులు ఆరోపించారు. ఈ చర్యతో దుర్వాసన వ్యాపించి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇక చెత్త కుప్పను వెంటనే తొలగించాలని ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. ట్యాక్స్ వసూళ్ల కోసం ఇలాంటి చర్యలు తీసుకోవడం తగదని విమర్శిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని స్థానికులు గుర్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నమోదైన ఫోక్సో కేసుపై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని, కేసులో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. భగీరథపై ఆరోపణలున్న నేపథ్యంలో చట్టానికి సహకరించాలని ఆయన కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ కేసులో వ్యవహరిస్తున్న తీరు ప్రజలకు అనుమానాలు కలిగిస్తుందని కూసుకుంట్ల వివరించారు. ఇక బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సనత్ నగర్ 2023లో సంచలనం సృష్టించిన మైనర్ బాలుడి హత్య కేసులో నిందితుడు ఇమ్రాన్ అలీ ఖాన్కు కూకట్పల్లి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో సహకరించిన మహమ్మద్ రఫీక్ 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. సాంకేతిక పరిస్థితుల ఆధార సాక్ష్యాలతో కేసును నిరూపించిన సనత్ నగర్ పోలీసులు ప్రశంసలు అందుకున్నారు. ప్రాసిక్యూషన్ సమర్పించిన పకడ్బందీ సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని 3వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం వెంకటేశ్వరరావు ఈ తీర్పు వెలువరించారు.